హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఎందుకు అమూల్య వ్లాగ్స్ సరిగా పెట్టట్లేదు, ఏమైంది అని చెప్పేసి. సో కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఒక 2 డేస్ 3 డేస్ నుంచి షూటింగ్స్ ఏం చేయకుండా అలానే ఉండిపోయాను. దానితోడే ఎందుకో నీరసంగా అనిపిస్తుంది, ఏం చేయాలనిపించట్లేదు. అందుకే మొత్తానికైతే ఈరోజు ఎంత ఓపిక ఉంటే అంత వ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడే మార్నింగ్ స్కిన్ కేర్ ఇది. ఈ మధ్య అసలు స్కిన్ గురించి కూడా పట్టించుకోవట్లేదు, నిజం చెప్పాలంటే. అసలు ఏ కేరు తీసుకోవట్లేదు, ఏంటో ఇంత లేజీగా అయిపోయాను నేను అసలు. సో ఇక్కడైతే సిటిఎం చేసేసుకున్నాను, క్లెన్జింగ్ టోనింగ్ అది, అండ్ బొట్టవి పెట్టేసుకున్నాను. రెడీ అయిపోతున్నాను అన్నమాట. మార్నింగ్ రెడీ అయిపోవడం అంటే ఏం లేదు అలా. సో హరి ఇక్కడ మిల్క్ తీసుకొచ్చారు. ఇక్కడ మా జోకులు ఏదో ఉండే, బట్ ఏంటంటే సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట, కొంచెం వర్క్ జరుగుతుంది బయట, అందుకని చెప్పి మ్యూట్ చేశాను. సో ఇంక ఇక్కడ పాలు తాగేసి ఇంకా వస్తే ఏం చేస్తున్నారని కిచెన్లో పిల్లలకి పాలు కలుపుతున్నారన్నమాట. ఎందుకు నేను చేస్తాను కదా అంటే తనకు కూడా అలాగే అన్నమాట, కొంచెం నీరసంగా ఉంది నాకు కూడా అంటూనే ఉన్నారు. అందుకని సో ఎందుకు ఇద్దరికి అన్ఈజీగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళు. మళ్ళీ ఏం లేవు ప్రాబ్లమ్స్, జ్వరం లేదు, ఏం లేదు. హరి కన్నా బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి కొంచెం మోషన్స్ లాగా అయ్యాయి అని చెప్పారు, కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకున్నాను. నాకైతే అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేకుండే, బట్ బాగానే ఉంది ఇప్పుడైతే. సో అది ఈ వ్లాగ్ అయితే మండేదండి. ఇప్పుడు మీకు నేను పెడుతున్నాను అప్పటి రోజు, అప్పటి వ్లాగ్ అన్నమాట ఇది. సో ఈరోజు పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ రాగి జావా కాసేసుకుంటున్నాను అన్నమాట మార్నింగ్ టైంకి. సో మధ్య మధ్యలో రాగి జావా తాగుతున్నాం, అండ్ మధ్య మధ్యలో బ్రౌన్ బ్రెడ్, లేదంటే మధ్య మధ్యలో ఇడ్లీ, ఇలాంటి టిఫిన్స్ అలా. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, హరి నువ్వు పడుకో అని చెప్పేసి. అండ్ చూసారా ఎండ ఎలా ఉందో, బీభత్సంగా ఉందన్నమాట ఈరోజు. ఇలా ఎండ కాస్తే నాకు భయం అండి, సడన్గా వర్షం వచ్చేస్తుంది అన్నమాట తెలియకుండా. సో మనం అదే పనిగా కాసుకు కూర్చోవాలి. హైదరాబాద్ని నమ్మడానికి అస్సలేదు క్లైమేట్ని, ఎందుకంటే ఒక చోట వర్షం పడుతుంటుంది, ఇంకో చోట అసలు వర్షమే పడదు అలా. సో చూసారా ఎండ ఎలా ఉందో, అలా ఉంది. సో ఇంక ఇక్కడ రాగిజావ చల్లారిపోయింది, ఇంకా అందరం తాగేస్తున్నాము. ఈ బట్టలు వెళ్ళి ఈ ఎండ కేసు వచ్చేసరికి నాకు దిమ్మ తిరిగిపోయినట్టు అనిపించింది, అసలు బీభత్సంగా ఉంది ఎండ. సో ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా లక్కీ లెవెల్ ఆ టైంకి అంత లేస్తారు, వాళ్ళని బ్రష్ చేసుకోమని చెప్పి అందరం కలిసి రాగిజావ తాగుతున్నాం. నేను, లక్కీ, హరి ముగ్గురం ఇష్టంగా తాగుతాం. లవ్లీ మాత్రం అస్సలు తాగదండి, ఎలా పెడుతుందంటే మూతి అలా పెడుతుంది, చూస్తూ ఉన్నాను కావాలంటే. ఇష్టంగా చేస్తుంది అన్నమాట ఈ పని మాత్రం. రాగిజావ తాగదు, మిగిలిన అన్నీ కూడా ఇష్టంగా చేస్తుంది. ఈ మధ్య ఇష్టంగా తినడం ఇట్లాంటివి అలా. సో మొత్తానికైతే అన్ని పనులు కంప్లీట్ చేసేసి ఇంకా నేను డ్రైవింగ్కి బయలుదేరేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు డీటెయిల్స్ అన్నీ షేర్ చేయమని చెప్పి. ఖచ్చితంగా అండి, మీకు నేను ప్రతిదీ కూడా చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, నేర్చుకోవచ్చు మీరు కూడా హ్యాపీగా. తను అన్న చాలా బాగా నేర్పుతారు మంచిగా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్ తీసుకెళ్తారన్నమాట, ప్రతిదీ కూడా నేర్పుతూ ఉంటారు. సో బాగా ఈరోజైతే నా డ్రైవింగ్ అయితే చూడండి, మేబీ 13th రోజు 14th రోజు మరి ఇది. సో ఒక కాన్ఫిడెంట్ వచ్చాక మనకు మనమే హ్యాపీగా డ్రైవ్ చేసేసుకోగలం. సో కానీ చాలామంది ఏంటంటే ఇంతకుముందు నా డ్రైవింగ్ వీడియో పెట్టినప్పుడు కూడా మీరు చాలా తొందరగానే నేర్చుకున్నారు అమూల్య, సో ఒక 2-3 నెలలు వెళ్ళినా కూడా నేర్చుకోలేరు కొంతమంది, అది ఇది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా మీద మీకున్న కాన్ఫిడెంట్కి నేను ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట, నేర్చేసుకోవాలి అని. సో అందుకే దాంట్లో ప్లస్లు మైనస్లు అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకుంటా అన్నమాట. సో అది ఈరోజైతే నా డ్రైవింగ్ కొంచెం చూసేయండి, పెడతాను.
చూసారు కదా! నచ్చిందా మీకు కూడా నా డ్రైవింగు? చాలా థ్యాంక్స్ అండి. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు అమూల్య గారు. చాలా బాగా నేర్చుకున్నారు కూడా అని. థ్యాంక్ యూ సో మచ్. అది నేర్పించే వాళ్ళ మీద కూడా ఉంటది. సో, ఆ అన్న చాలా బాగా నేర్పుతున్నారు. మీరందరూ కూడా డెఫినెట్‌గా జాయిన్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ హరికి కొంచెం సగ్గుబియ్యం పాయసంలాగా చేసిస్తున్నాను అన్నమాట. పాయసం కాదు, నానబెట్టి సగ్గుబియ్యంని కొంచెం షుగర్ యాడ్ చేసి ఉడకపెట్టి ఇచ్చేస్తాను. ఇది తింటే ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అయినా లేకపోతే మోషన్స్ అవుతున్నా అన్‌ఈజీగా అనిపిస్తున్నా చాలా ఇన్‌స్టంట్‌గా మనకు ఎనర్జీ వచ్చేసినట్టు ఉంటది. బావుంటది. అందుకోసం అని చెప్పి ఇస్తున్నాను అన్నమాట. దీన్ని మిక్స్ చేసి ఇంకా కొంతసేపు ఉంచితే ఉడికిపోతాయి అలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ అంటే హరిని చూసుకోవడమే చాలా పని అయిపోయింది. చాలామంది కూడా ఇది కలిపివ్వండి, అది కలిపివ్వండి అని చెప్పి చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అంటే మీరు మా మీద చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్‌కి అండ్ కేరింగ్‌కి ఇలా చాలా పనులు చేస్తూ ఉండిపోయాను కాబట్టి ఇంక నేను పిల్లలకి మళ్ళీ ఫుడ్ లేట్ అయిపోతదని చెప్పి రైస్ పెట్టేసి ఇన్‌స్టంట్‌గా పులిహోర మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో, దాన్ని యాడ్ చేసేసి ఇంకా కలిపేస్తున్నాను అన్నమాట. లక్కీ లవ్లీకి చాలా ఇష్టం అందుకని. అంటే వచ్చినప్పటి నుండి డ్రైవింగ్ నుండి వచ్చినప్పటి నుంచి హరిని చూసుకోవడమే సరిపోయింది. మజ్జిగ కలిపేయడం లేకపోతే ఓఆర్ఎస్ తాగిచ్చడం కూర్చొని. అలాగే జ్యూసులు చేసి ఇవ్వడం దానిమ్మకాయ జ్యూస్ అవి. అండ్ నెక్స్ట్ ఇంకా సగ్గుబియ్యం ఉడకపెట్టడం ఇట్లా చాలా పనులు అలా. సో, మొత్తానికైతే లెమన్ రైస్ పులిహోర కలిపేసాను. ఈ కలిపేసి ఇంకొంసేపు పక్కన ఉంచితే మనకు మంచి టేస్ట్ వచ్చేస్తదన్నమాట. చింతపండుతో చేసింది ఏదైనా సరే కొంచెం టైం తీసుకుంటే టేస్ట్ బా వస్తది అలా. సో, ఇంకా మిక్చర్ ఉంటే దాంతో వేసేసుకొని తినేస్తున్నాము. అదే మా లంచ్. సో, హరి ఏమో వాటర్ రైస్ తీసుకున్నారన్నమాట. మంచిగా ఉడకపెట్టిస్తే వేడివేడిగా అలా తిన్నారు సగ్గుబియ్యం తినేసాక. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ టైంకి 3 నుంచి 7 వరకు వీళ్ళు స్టడీ టైం అన్నమాట. మొత్తం హోంవర్క్స్ రాయడం, చదువుకోవడం ఏమన్నా రాసేసినా కూడా హోంవర్క్ లేకున్నా సరే ఆ టైంకి కంపల్సరీగా చదువుకోవాలి. ఆ టైం వీళ్ళది. సో, ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి అదే టైం కంటిన్యూ చేసుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హరికి ఈరోజు కొత్త మానిటర్ వచ్చింది. ముందుదేమో చిన్నది. ఇదేమో పెద్ద సైజ్‌ది అన్నమాట. దీన్ని పెట్టేసుకున్నారు. దాన్ని కూడా షూట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సింపుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకైతే మండే నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి.